నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఆదిత్య శ్రీరామ శాస్త్రి, మైత్రి హాస్పిటల్స్, మెట్పల్లి. ప్రీవియస్‌గా నా వీడియోలో మీకు ఏంటంటే హార్ట్ అటాక్ అని, యాంజైనా అని, చెస్ట్ పెయిన్ అని చెప్పాను. వాటి యొక్క మెయిన్ సిమ్టమ్స్ మీకు ఎలా ఉంటాయి, వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా అందరిలోనూ క్యాజువల్గా వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఛాతీ దగ్గర బాగా టైట్గా పట్టుకున్నట్టు అనిపించడం, లేకపోతే ఛాతీ మీద రాయి పెట్టినట్టు అనిపించడం అనే ఫీలింగ్ అనేది జనరల్గా నాకు చెప్తూ ఉంటారు. అది కాకుండా ఛాతీ నొప్పి ఏంటంటే ఛాతీ నుంచి వెన్ను వరకు నొప్పి రావడం, ఆ ఛాతీ నొప్పి చెయ్యి లాగుతున్నట్టు అనిపించడం, భుజాలు లాగుతున్నట్టు అనిపించడం, మెడ నొప్పి దవడ వరకు వ్యాపించవచ్చు. ఈ నొప్పి సుమారు 20 నిమిషాలు లేదా 20 నిమిషాల కంటే ఎక్కువగా పేషెంట్స్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. వీటితో పాటు చెమటలు పడడం, గుండె దడ, ఆయాసం రావడం, వికారంగా అనిపించడం, వాంతులు రావడం, విరోచనాలు అవ్వడం, ఇవి కూడా వీటికి తోడుగా ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు వెంటనే ఏంటంటే ఆలస్యం చేయకుండా దగ్గరున్న కార్డియాలజిస్ట్ని సంప్రదించండి. గుండెకు రక్త సరఫరా తగ్గడం వల్ల యాంజైనా అనేది వస్తుంది. యాంజైనా అనేది గుండెపోటు కాదు, కానీ గుండెపోటుకు సంబంధించిన లక్షణాలన్నీ కలిగి ఉంటుంది. చాలా కేసెస్లో యాంజైనానే గుండెపోటుగా రూపాంతరం చెంది మనకి హార్ట్ బ్లాక్స్ ఏర్పడి అది ఏంటంటే గుండెపోటుగా వచ్చి మనకి స్టంట్స్ అవి వేయడం వరకు దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే ఈసీజీ నార్మల్ ఉంటుంది, 2D ఎకో నార్మల్ ఉంటుంది, ట్రోపైర్ నార్మల్ ఉంటుంది. బట్ ఇది కూడా ఏంటంటే గుండెపోటుతో పాటుగా వస్తుందన్నమాట. గుండెపోటుకి మనకి ఏంటంటే ఈసీజీలోను, 2D ఎకోలోను అండ్ ట్రోపైర్లోను కూడా మార్పులు ఉంటాయి. బట్ యాంజైనాలో మనకి ఎటువంటి మార్పులు కనిపించాయి. మనకి ఏంటంటే గుండెపోటుకి సంబంధించిన ఆ పెయిన్, ఆ సఫరింగ్స్ అన్నవి మనం ఫీల్ అవుతూ ఉంటాం. గ్యాస్ నొప్పి హార్ట్ అటాక్ కానీ యాంజైనాకి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా అంటే కడుపులో మంటలా అనిపించడం, ఛాతీ దగ్గర నుంచి కడుపు వరకు కూడా మంటలా అనిపించడం, డక్కర్లు లేదా గ్యాస్ బయటకు పోయినప్పుడు నొప్పి తగ్గినట్టు అనిపించడం, వికారంగా అనిపించడం, వాంతులు రావడం, భోజనం చేసినప్పుడు లేదా మసాలా ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు లేదా నూనె పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు నొప్పి ఎక్కువ అయ్యే సూచనలు కనిపిస్తాయి. అలాగే పడుకున్నప్పుడు కూడా నొప్పి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గ్యాస్ పెయిన్ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. రేడియేటింగ్ పెయిన్ అంటే వ్యాపించడం అన్నది పెయిన్లో చాలా అరుదుగా ఉంటుంది. సాధారణంగా షుగర్ పేషెంట్స్లో ఏంటంటే ఛాతీ నొప్పి రావడం అనేది చాలా తక్కువ. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, గుండె దడ ఈ రూపంలో వాటికి బయటపడుతుంది.